హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్ష్మరున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీల సనాతన గోస్వామి విరచితము శ్రీ శ్రీ బృహత్ భాగవతామృతము ప్రథమ ఖండము చతుర్థ అధ్యాయము భక్త 161 పేజీ 22వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. స్వాభావికం భవత్పృచ్య మన్య స్వప్నాది వస్తహం సత్యం భవతు వాతాపి నతాత్ కారుణ్య లక్షణం. మూలానువాదము. మీ వంటి సౌజన్యులు ఆ లాలానాథుడు శ్రీకృష్ణుడి యొక్క స్వాభావిక వాత్సల్యమని తలంతుదురు. కానీ నేను మాత్రము వానిని స్వప్నము వలె భావించుచున్నాను. ఒకవేళ అది లాలానాథులు సత్యములే అయినను కారుణ్య లక్షణం అని తలంపును. టీకానువాదం. మీ వంటి భగవన్ మహత్య తత్వజ్ఞులు అట్టి లాలానాథులను భగవంతుని యొక్క స్వాభావిక వాత్సల్యమని కోమల స్వభావము చేత చేయబడినని తలంతురు. ఏ విధముగా అగ్ని సహజ స్వభావముచే శీతలత్వమును జడత్వమును నశింపజేయునో అట్లే సర్వత్ర సమదృష్టి కలిగిన శ్రీ భగవాని స్వాభావిక వాత్సల్యము కోమల స్వభావము ద్వారా చేయు కార్యములను అనుగ్రహింపమని చెప్పవచ్చును. కానీ అది ఈ వాస్తవమైన అనుగ్రహమా అనినా కాదు. ఒకవేళ మీరు దాని అనుగ్రహమే మనియే అనినను నేను దాని స్వప్నమని తలంతును. ఎలయనగా అది అతి స్వల్ప కాలమైనందున అది గణింపబడరాదని అనవచ్చును. మాయావాదుల వాదన ప్రకారము అది మాయికము అయినందున తత్వతః అసత్యము. ఇక అది అత్యల్ప సమయముననే జరిగినందున స్వప్నతుల్యమగుటచే అసత్యమని నేను అనుకొనుచుంటిని. ఇదియే వేదము సర్వత్రా సుప్రసిద్ధము. సుర ముని గణముల ద్వారా ప్రత్యక్షముగా దర్శింపబడిన నీ చేత బహువిధముగా అనుభూతి నొందినదియు మహాసత్యమైనందునయు దానిని నీవు ఎట్లు స్వప్నమందువు? కేవలం భగవత్కృప వలనే బాల్యకాలమునందే నిర్మల భగవత్ జ్ఞానోత్పత్తి సదాచారము లభ్యమగును. అట్టి అప్రాకృతి సంపత్తి లక్షణములు భగవత్ కృపా శిక్షణములు గావ అనినా ప్రహ్లాదుడు ఇంకనూ వివరించుచున్నాడు. అంతయు సత్యమే కావచ్చును, కానీ కారుణ్య లక్షణము కాదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విచిత్ర సేవాదానం హి హనుమత్ ప్రభృతిశవ ప్రభో ప్రసాదో భక్తేషు మత సద్భిర్న చేతరత్. మాతాజీ. హరే కృష్ణ. చదవండి మా. మూలానువాదము. శ్రీ హనుమంతుడు మొదలగు వారికి ఏ విధముగా విచిత్రమైన సేవ ప్రసాదించబడినదో అట్టి సేవను పొందుటయే ప్రభువు యొక్క అనుగ్రహము గాని కాలవాదులు అనుగ్రహము లక్షణము కాదని భక్తి పారాయణులకు సాధువులు చెప్పుచుందురు. టీకానువాదము. దానికి కారణమును విచిత్ర అను శ్లోకములో చెప్పుచున్నారు. భక్తి పరాయణులగు సాధువులు విచిత్ర సేవానమర్పణయే భక్తుల పట్ల ప్రభువు యొక్క అనుగ్రహమని భావించుచుందురు. అంటియే గాని లాలావాదులు కాదు. అట్టి విచిత్ర సేవ ప్రధానమెట్టిది అనినా లేదా అట్టి విచిత్ర సేవ విభక్తులకైనను లభించినదా అనినా దానికి ఉదాహరణము చెప్పుచున్నారు. హనుమంతుడు మున్నగు అనగా ఇంకను పాండవులు యాదవులు మరియు సుగ్రీవ అంగరాదులనియు అట్టి సేవను ప్రభువు తనకు ప్రసాదించలేదనియు ప్రహ్లాదుడు అనుచున్నాడు. అందువలన హనుమదాదులను అనుగ్రహించినట్టులా నాకు
అనగా సేవా ప్రసాదము లభించలేదు. కావున మీరు ఏ విధముగా నీవు భగవత్ కృపాధర పాత్రుడని అని నా గొప్పతనమును కొనియాడుచున్నారు. ఈ విధముగా శ్రీకృష్ణుడు స్వయముగా ఆవిర్భవించి లాలావాదులు చేసినను వానిని తిరస్కరించినట్లయ్యను. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. శ్రీమన్ నృసింహ లీలా చ మదనుగ్రహతో నసాం స్వభక్త దేవతా రక్షాం పార్షదద్వయమోచనం బ్రహ్మతత్వనయాదీనాం కర్తుం వాక్ సత్య తామపి నిజభక్త మహత్వంచ సమ్యక్ దర్శయితిం పరం ఇతుం పరం. మూలానువాదం. నృసింహదేవుడు ఏ లీల చేసినాడో అదంతయు నాపై గల అనుగ్రహ నిమిత్తము కాదు. ఆ లీల అంతయు దేవతా బృందమును రక్షించుట కొరకు ఇరువురు పార్షదులను శాప విమోచనము చేయు నిమిత్తము మరియు బ్రహ్మ వాని కుమారుల వాక్యము యొక్క సత్యత్వమును నిరూపణ చేయుట కొరకే ఈ లీల చేశాను. హరే కృష్ణ. అంతేగాక తన యందు భక్తి కలిగి శరణు పొందిన వారిని తప్పక రక్షించునను భక్తి మహత్యమును చాటు నిమిత్తమే నృసింహదేవుని ఆ లీల అనగా అంతేగాని నాపై గల అనుగ్రహముచే కాదు. టీకానువాదము. ఒకవేళ భక్తికి విఘ్నమును కలిగించు హిరణ్య కశిపుని వధించు నిమిత్తము అట్టి అద్భుత రూపముతో శ్రీ భగవానుని ఆవిర్భావాదులు కూడా నీ అందలి పరమానుగ్రహమే అని అనినా శ్రీ నృసింహదేవుడు చేసిన సకల లీలయు నా ఎందలి అనుగ్రహముచ్చే కాదు. కానీ ప్రభు ఆ విధముగు పరమాద్భుత రూపాధారణము హిరణ్య కశిపుని సంహారాది లీల అంతయు తన భక్తులకు ఇంద్రాది దేవతలను రక్షించుట కొరకే. అట్లే వైకుంఠ ద్వార పాలకులు పార్షదులునగు జయ విజయులకు సనకాదులు ఇచ్చిన శాపము నుండి విమోచనము చేయుట కొరకే మరియు బ్రహ్మ వాని తనయులగు సనకాది మునుల వాక్యమును నిజము చేయుట కొరకే అయ్యున్నది. కారణమేమనగా ఈ విషయము సప్తమ స్కందములో అనగా 7వ స్కందము 8వ అధ్యాయం 17వ శ్లోకంలో ఇట్లు చెప్పబడినది. అనంతరము భగవాను తన వృత్తిని వాక్యమును తన సర్వభూత వ్యాపకత్వమును నిరూపణము చేయు నిమిత్తము సభామధ్యమున స్తంభము నుండి అద్భుత నృసింహ రూపమున ఆవిర్భవించెను. శ్రీధర స్వామి పాదులు కూడా శ్లోకమును సవిస్తారముగా వ్యాఖ్యానించిరి. అందువలన ఇచ్చట సంక్షిప్తముగా చెప్పబడినది. అందువలన ప్రభు యొక్క లీల అంతయు నిశ్చయముగా నాపై గల దయచే కాదు అని చెప్పవచ్చును. ఇంకను బ్రహ్మ రుద్ర నారాదులను లెక్క చేయక వారి సమక్షంలో నా యందు సమ్మానమును ప్రకటించుట ఎనున్నది కూడా నన్ను అనుగ్రహించినట్ల కాదు. అది నిశ్చయముగా తన ఎందరి భక్తి యొక్క మహిమను ప్రదర్శించు నిమిత్తమే. నిత్య పార్షదులకు శ్రీ గరుడాదుల జగన్మాతయగు శ్రీ లక్ష్మీదేవి పట్ల ఆ విధమైన అనాదరమును చూపుట జరిగినది. అంతేగాని పక్షాంతరమున వారిని అనాదరము చేయుట సంభవము కాదు. ఎందువలనగా వారు ప్రభువు యొక్క నిత్య పార్షదులు. అందువలన బ్రహ్మ మునగుమ వంటి భక్తులను త్రోసిపుచ్చి కూడా నిన్ను సత్కరించినాడు అను విషయము ఇచ్చట నిరసింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. 26వ శ్లోకం. పరమాకిచ్చన శ్రేష్ట యథైవ భగవాన్ దధౌ రాజ్యం మహ్యం తథా జ్ఞాతం తత్కృపా నచ్చునోమయి. మూలానువాదము. పరమ అకించిన శ్రేష్ఠుడునకు
ఓ గురుదేవ, ఎప్పుడు ప్రభువు నాకు రాజ్యంను ప్రసాదించినాడో అప్పుడే నాయందు కృప లేశమాత్రము లేదని గ్రహించి తిని. టీకానువాదము. ఇచ్చటి నుండి 3 శ్లోకములలో తనపై భగవానుని అనుగ్రహము లేశము కూడా లేదని, మహానిగ్రహమే కలదని ప్రహ్లాదుడు వివరించుచున్నాడు. అకించన అనగా సర్వము పరిత్యజించిన వాడని అర్థము. పరమహంస పరమాకించనుని కంటే శ్రేష్ఠుడు. అందువలన పరమాకించిన భక్త శ్రేష్ఠుడు నగు శ్రీ నారద అని సంబోధించుచు, మీరు ముముక్షత, ఆత్మారామత, ముక్తి, సుఖాదులను కూడా పరిత్యజించిన వారు. ఈ విధముగా సంబోధించుటలో గల వ్యంగ్యమేమనగా, రాజ్యాదులను పరిగ్రహించుటలో గల దోషమును మీరు ఎరగలేరు అని భావము. కావున ఎప్పుడు భగవానుడు నాకు రాజ్యమును ఇచ్చెనో అప్పుడే నాపై వాని అనుగ్రహము లేశమైనను లేదని గ్రహించి తిని. తం భ్రంశయామి సంపద్యో యశభాచామ్యనుగ్రహం ఇత్యాధ్యాహ సాక్ష్యనస్తస్య వ్యాహార మమతామపి. మూలానువాదము. ఈ విషయంలో స్వయముగా భగవానుడే ఇట్లు చెప్పెను. నేను ఎవరిని అనుగ్రహింపదలుచుతునో వారిని సంపదల నుండి చ్యుతుణ్ణి గావింతును. ఇతర మహాజనులు కూడా ఈ విధముగానే చెప్పుట దీనికి సాక్ష్య ప్రమాణము. టీకానువాదము. పై విషయమును ప్రమాణపూర్వకముగా నిరూపించుచున్నారు. ఏ విధముగాననినా దశమ స్కందంలో శ్రీ భగవానుడు ఇంద్రునితో ఇట్లు పలికెను. 10వ స్కందం 88వ అధ్యాయం 8వ శ్లోకం. నేను ఎవరిని అనుగ్రహింపదలుచుతునో అట్టి వారిని పుష్కలమగు అతని ఐశ్వర్యం నుండి భ్రష్టునిగా చేయుదును. ఇచ్చట భగవద్వాక్యములై దానికి ప్రమాణము. ఇంకను యుధిష్ఠిరునితో భగవానుడు, నేను అనుగ్రహింపదలిచిన వాని ధనమును కొలదిగా హరించి వేయుదును అనెను. ఇతర మహాజనులు కూడా ఈ విధముగానే చెప్పుటయే దీనికి తార్కాణము. ఉదాహరణకు శ్రీధాముడు అనగా కుచేలుడు, వృత్రాసురుడు మున్నగ వారి మాటలు కూడా ఇచ్చట ప్రమాణముగా స్వీకరింపవచ్చును. శ్రీధాముడు ఇట్లనుకొనెను. 10వ స్కందం 21వ అధ్యాయం 37వ శ్లోకం. సర్వజ్ఞుడకు భగవానుడు ధనవంతులు గర్వితులై పతితులగుటను చూచి నిష్కపటమగు భక్తులకు విచిత్ర సంపదలను రాజ్యాది భూతులను ఎన్నటికి ఈయడు. అది ఏ విధముగా 6వ స్కందంలో శ్రీ వృత్రాసురుడు ఇట్లనెను. 6వ స్కందం 11వ అధ్యాయం 12వ శ్లోకం. ఎవరు ఏకాంత భావముతో శ్రీ భగవానునికి ఆత్మసమర్పణ చేయుదురో వారు ఆయన యొక్క అంతరంగ భక్తులుగా పరిగణింపబడుదురు. కావున వారికి భగవంతుడు స్వర్గ మర్త్య పాతాళ లోకములో గల ఏ విధమగు సంపదను కూడా ఇయ్యడు. కారణమేమనినా ఈ సంపదలన్నిటి ద్వారా ద్వేషము, ఉద్వేగము, మనఃపీడ, మత్తత, విషాదము, క్లేశములు మున్నగునవి కలుగును. అంటే ఇక్కడ ప్రహ్లాదుడు నాకు భగవంతుడు రాజ్యాన్ని స్వీకరించమన్నాడు కదా, ఇంకా రాజ్యం అంటేనే ఇంకా భోగం కాబట్టి నా మీద కృప లేదని చెప్తున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ నేను చదువుతా మాతాజీ ఈ శ్లోకం. అదే సారాంశము. ధనవంతుడగు వ్యక్తి మదమతుడై లోకులందరినీ ఇంకను భగవానుని కూడా లెక్క చేయనకుండును. అందువలన శ్రీ భగవానుడు శుద్ధ భక్తులను విషయ సుఖములకు విషయాభిలాషకు దూరముగా నుంచును. ఒకవేళ అట్టి భక్తుల ఎప్పుడెన్ని విషయములను ప్రార్థించినట్లులా దృష్టాంతములు ఉండినను అవి శ్రీ భగవానుని ప్రీతి కొరకే లేదా సేవ కొరకే ఉపకరణములుగా స్వీకరింతురుని అట్లే సేవకు
సేవకు ఉపయోగపడు సంపదలే వారికి లభించునని తెలుసుకోకొనవలెను. అంతియే గాని వారి స్వసుఖ పూర్ణార్థమును కాదు. అనగా ఏ ఒకానొక్క భక్తుడైనను శ్రీ విగ్రహమును ప్రేమతో సేవించి నిమిత్తము సంపదాతులను కోరవచ్చును గాని తన సాధ్యము కొరకు కోరడని గ్రహింపవలెను. కానీ భగవద్భక్తులు ఒక భక్తిని తప్ప ఎట్టి అభిలాషము కలిగి ఉండరు. అది ఏ భక్తుల సాధారణ లక్షణము. ఈ విషయమును జగత్తునకు తెలియజెప్పుటకై భగవానుడు అప్పుడప్పుడు ఏదో నొక్క భక్తుడకు ధనవాదులను ప్రసాదించు ప్రలోభమును చూపును. కాని భక్తుడు అట్టి ధనవాదులను పరిధించుచును. ఏలననగా తదాపి విషయ స్వభావ మహో అద సేయి కర్మ కరాయి దాతే హయా భవబంధ విషయ సుఖములు బహిర్ముఖతను కలిగించునని. అట్లా ఈయన భక్తులకు విశేషముగా ప్రహ్లాదునికి విషయ సంబంధము ఎలా ఉండనని ప్రశ్నించవచ్చును. వాస్తవమునకు భక్తులకు విషయము సంబంధముల వలన ఎట్టి ప్రయోజనము ఉండదు. కేవలం కృష్ణ సేవ కొరకే అవి లభించునని గ్రహింపవలెను. ఈ విషయము ఇంతకు ముందిట్లు చెప్పబడినది. తండ్రి తన పుత్రునికి క్షేమమును కోరి అస్వస్థముగానున్నప్పుడు వేపరసాదాలను స్వస్థతంగా ఉన్నప్పుడు క్షీరమును ఇచ్చును. ఒకప్పుడు తాడన భర్తస్నాదులను చేయును. కాని అవన్నీయు ఉభయులు సన్నిహితముగా ఉండునట్టుకే అని గమనించవలెను. అట్లే నా మంగళము లేదా అమంగళము రెండును శ్రీ భగవానుని ఇచ్ఛానుసారమే జరుగును. అతడు నాకు విషయములను ప్రసాదించినను లేదా వాటిని హరించినను నాకు మంచిని చేయుటకే అని భక్తుడు ఎల్లవేళలా తలుచుచును. అందువలన విషయప్రాప్తి హరణములందు అతడు ఉదాసీనముగా ఇండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 28వ శ్లోకం. పశ్యమే రాజ్య సంబంధాత్ బంధు వృత్యాద్ సద్గతః సర్వం తం వచనం లీనం దిగిమాం యన్న రోధిమి. మూలానువాదము. ఇంకను చూడుడు, ఈ రాజ్యము సంపదల కారణమున బంధు భృత్యాదులతోడి సంగముతోనే నా యొక్క సర్వ విధముల భగవద్భజన లీనమైనది, అనగా ముడిపడి ఉన్నది. నాకు ధిక్కారమగుగాక. ఇప్పటికి నేను దాని వలన దుఃఖించుటలేదు. ఇక అనువాదము. ఒకవేళ మీరు అదీర్ఘబోధ అనగా అవివేకులకు భక్తులకే రాజ్యాదుల సంబంధము వలన భక్తికి అంతరాయము కలుగును గాని వివేకవంతులకు నీ వంటి భక్తులకు వాటి వలన దోషమేమి అని అందురేమో. ఈ విషయమున భగవానుడే ముచికుందునకు కూడా హరే కృష్ణ ముచికుందునకు కూడా చెప్పెను. 10:51-59. నా యొక్క ఏకాంత భక్తుల బుద్ధి ఎన్నడును విషయ భోగమునందు ఆసక్తి నొందదు. ఉద్ధమునికి ఇట్లు చెప్పెను. 11, 14, 18. భాగవతాదశకు చేరిన భక్తులు విషయము అట్లుండనీయము. భక్తిలో ప్రథమముగా ప్రవృత్తి కలిగిన భక్తులు కూడా విషయములచే అభిభూతుడు కాడు. శ్రీ ప్రహ్లాదుడు ఇంకను ఇట్లు అనుచున్నాడు. ఈ వచనము సత్యమే, కాని ఆ పట్ల భగవత అనుగ్రహము లేశమైనను లేదు. అందువలననే
రాజ్యాది సంపదలు నా విషయమున దోష రూపమునని పర్యవసించినవి. దైన్యముతో ఇంకను ఇట్లు అనుచున్నాడు, ప్రభు చూడుము, రాజ్యముతో సంబంధమునున్న కారణమున బంధు భృత్యాదులతో సంగము కారణముగా నా యొక్క సమస్త భగవద్భృజన హరే కృష్ణ నా యొక్క సమస్త భగవద్భ్రజన పూర్వకాలము కంటే ఇప్పుడు ఎంతగానో లీనమైనది. కానీ వాస్తవమునకు భగవద్భక్తి సచ్చిదానంద రూపము కావున నిత్యమైనది, వినాశశీలమైనది కాదు. అందువలననే ఇచ్చట లీలమైనది అని ప్రయోగించిరే. ఇంతకు ముందు కూడా ఈ భక్తి విషయమున ఆవిర్భావమని వ్యాఖ్యానించడమైనదని గ్రహింపవలను. సారాంశము: ఇంతకు పూర్వమే మనము భక్తి నిత్యము కావున మినుములు పెసలు మున్నగు అవరాలయముందు పడిన సువర్ణ రేణువు అని అనగా ఆ అవరాలు కాలక్రమంలో నశించిపోయినను ఏ విధముగా చెక్కు చెదరక లభ్యమగునో అట్లే విషయాసక్తి తొలగిన వెంటనే దాని నుండియే కేవల భక్తి లభించును. అంతేకాక ఈ భక్తి విషయాసక్తి లేదా జ్ఞానాదుల ద్వారా అవృత్తమైనప్పటికీ ఆ ఉపాధులు తొలగినంతనే సహజముగానే ప్రకాశమగును. ఇచట స్వతహాగానే అనుటలోని ఉద్దేశం ఏమనగా ఏ విధముగా భోక్త యొక్క ప్రయత్నము లేకనే జటాగ్ని హరే కృష్ణ జఠరాగ్ని అజ్ఞాతముగా భుక్తానమున్నను జీర్ణము చేయును. అట్లే ఆ భక్తి కూడా జ్ఞాన కర్మాదుల వలన జనించిన వాసనాయమ లింగ దేహము కూడా అనాయాసముగా నశింపచేసి తన యొక్క మహిమను ప్రకాశింపచేయును అని భావము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 29వ శ్లోకం. అన్యథా కిం విశాలాయాం ప్రభునా విశ్రుతేన మే పునర్ఛాతి స్వభావం తం ప్రాస్తస్యే పారణో భవేత్. మూలానువాదము: అట్లు కాని ఎడల నేను మరల అసుర స్వభావం నుండి బదరికాశ్రమమును ప్రసిద్ధి నొందిన ప్రభువుతో యుద్ధము చేయ ప్రవృత్తుడనయ్యటి వాడను కాను కదా. టీకానువాదము: తాను చెప్పిన విషయమును ఇంకను దృఢపరచుటకు అన్యథాను ప్రపత్తి న్యాయానుసారము వివరించుచున్నారు. నాకు భక్తి లుప్తము కాని ఎడల నేను ఎందులకు మరలా ప్రభువుతో యుద్ధము చేయను యుక్తుడనైతిని. భగవానుడు చతుర్థావతారమున ధర్మపత్ని గర్భమున నరనారాయణ రూపమున ఆవిర్భవించి ఆత్మ సంయమమును మనమును కఠోర తపస్సు ఎందు శిక్షణ ఇచ్చను. ఆ నరనారాయణులు అట్లు దేవతలచే స్తుతింపబడిన వారై వారికి దర్శనమిచ్చిరి. వారు ఇచ్చిన పూజాదులను గ్రహించి వారిరువురు గంధమాధవ పర్వతమున కేకిరి. మున్నగు ప్రమాణ వచనములను అచ్చట వర్ణించబడిన వారి ఉపాఖ్యానాదులను విని కూడా ఆ బదరికాశ్రమమున ఆ సుప్రసిద్ధ భగవానునితో యుద్ధమునకు దిగితిని. నాకు భక్తి ఉన్న ఎడల ఎన్నడూను అట్టి యుద్ధము సంభవించేది కాదు కదా. మరి నాకు అప్పుడు అసుర బుద్ధి తిరిగి ప్రాప్తించినట్లే కదా. అసురుని వలె అతి సులభముగా అసుర భావమును పొందితిని. అది అశ్లీలత కావున ఇంకా వివరముగా చెప్పుట ఉచితము కాదు. నా తండ్రి హిరణ్యకశిపుని వంటి దేవ వేషభావముని పొంది భగవానునిచే సంపూర్ణముగా ఉపేక్షింపబడితిని. సారాంశము: అన్యథాను పపత్తి న్యాయమనగా శాస్త్రములో చెప్పబడిన విధముగా కాక అన్య విధముగా ప్రతిపాదింపబడిన ఎడల అది సిద్ధాంతముగా స్థాపింపబడదు. అందువలన అనుమానము ద్వారా ప్రమాణితమైనచో దానిని అన్యథాను పపత్తి అందురు. అనగా యుక్తి ద్వారా శాస్త్రవాక్యమును ప్రమాణంగా చెప్పుట కొరకు స్వీకరించున్నది అని అభిప్రాయము. హరే కృష్ణ. శ్రీ శ్రీ బృహత్ భాగవతామృతం కి జై. శ్రీల సనాతన గోస్వామికి జై. హరే కృష్ణ. జపం ఎవరన్నా చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. నమో విష్ణు పాదాయ కృష్ణ పేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే
निर्विशेष शून्यवादी पाशाच देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम 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 राम हरे कृष्ण 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 हरे राम 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 राम राम
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे हरे श्री कृष्ण जप यज्ञान की जय प्रभुपाल वार की जय हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण जप